మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో ఇష్టానుసారం వ్యవహరించిన ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ఆయన కొడుకుని ఏసీబీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో టీడీపీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం శాశ్వతం అన్నట్లు వ్యవహరించిన సదరు లీడర్లు ఇప్పుడు చిత్రంగా అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తుండడం విశేషం. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నిర్వాకాలతో ఆయనతో పాటు కుమారుడు రాజీవ్, సొంత బంధువులు, పలువురు అధికారులు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థిక దందాలతో సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్ తనతో పాటు పలువురు అధికారులను, ఐఏఎస్లను కూడా జైలు పాలు చేశారు. ఇప్పుడు జగన్ టీం మెంబర్లు కూడా అదే బాటలో మంచి పొజిషన్లో ఉన్న అధికారులను కేసుల్లో ఇరికిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. సిఐడి నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిలో A1 గా రాజీవ్, A2 గా జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇదే కేసులో విజయవాడ రిజిస్ట్రార్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు కలిపి మొత్తం 9 మందిని ఏసీబీ, సిఐడిలు నిందితులుగా పేర్కొన్నాయి. ఏపీ సిఐడి అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది. కోట్ల ఖరీదు చేసే అగ్రిగోల్డ్ భూములను జోగి ఫ్యామిలీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సిఐడి గుర్తించింది. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని సిఐడి గతంలో అటాచ్ చేసింది. అదే సర్వే నంబర్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని జోగి రమేష్ కబ్జా చేసినట్లు ఫిర్యాదులందాయి. ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం 2 వారాల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీ సిఐడి చర్యలు ప్రారంభించింది. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల విషయంలో జరిగిన అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో 9 మందిపై కేసులు నమోదు చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావుతో పాటు మరో 7గురిపై సిఐడి కేసు నమోదు చేసింది. జోగి రమేష్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద, ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో, నీ మీద పోరాటం చేసేది ఖాయం, మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం. నీ తప్పుడు కేసుల్లో, అక్రమ అరెస్టులో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం. నీ చేతనైంది నువ్వు చేసుకో, అయినా సరే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి తప్పుల మీద, ప్రజలకి మోసం చేసే దాంట్లో పోరాటం చేయకుండా ఉండడం మొదలం, నిన్ను నిలదీయకుండా ఉండడం మొదలం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అంతిమంగా న్యాయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి వాళ్ళ జోగి రమేష్ గారి కుటుంబాన్ని నువ్వు ఎవరిని వేధించదలుచుకున్నా మేము న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం. ఇక ఈ అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో ఏసీబీ సైతం రంగంలోకి దిగింది. జోగి రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను అరెస్టు చేశారు అధికారులు. నిందితులపై ఏసీబీ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఒత్తిడి, బెదిరింపులతోనే అధికారులు ఆయనకు సహకరించినట్టు సిఐడి గుర్తించింది. నకిలీ పత్రాలు సృష్టించి అక్రమానికి తెరతీసినట్లు తేల్చారు. ఈ దందాలో మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. అంబాపురం గ్రామంలో కోట్లు విలువ చేసే దాదాపు 3000 గజాల భూమి జోగి రమేష్ తనయుడి పేరిట రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆ భూమికి జోగి ఫ్యామిలీ దర్జాగా ఫెన్సింగ్ కూడా వేసుకోవటం విశేషం.
మాజీ మంత్రి కుమారుడి పేరుతో కబ్జా చేసిన భూమిలో ఆ తరువాత విజయవాడ కార్పొరేషన్లో కీలకంగా ఉన్న మహిళా కార్పొరేటర్ అనుచరుల పేర్లకు కొంత బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో దానిపై చర్యలకు అధికారులెవ్వరూ ముందుకు రాలేదు. ఎన్నికలకు ముందే ఆ భూమిని లీగల్ గా స్వాధీనం చేసుకునేందుకు జోగి కుటుంబం ప్రయత్నించినా అది ఫలించలేదట. ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురవ్వడంతో ఆ భూమి విషయమై జోగి రమేష్ తనకేం సంబంధం లేదన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను వస్తా విజయవాడ నడిబొడ్లో ఎక్కడైనా సరే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్ని మీరు కథలు రాస్తారండి? జోగి రమేష్ మీద ఎన్ని కథలు రాస్తారండి? ఎన్ని వ్యాసాలు రాస్తారు సార్? ఈనాడు రామోజీరావు గారు లేరు పాపం, అయినా కానీ ఈనాడు పత్రిక పుంకాలుగా రాస్తాను జోగి రమేష్ మీద. నిన్నగడకు వచ్చింది సెంట్రల్ బ్యాంకులో అంట నేను హవా నడుపుతా ఉన్నానంట. సెంట్రల్ బ్యాంకులో అంట జోగి రమేష్ అంట ఎంఆర్ఓలను మారుస్తున్నానంట. జోగి రమేష్ అంట సిఐలు మారుస్తా ఉన్నానంట. జోగి రమేష్ అంట బూడిద మీద పెత్తనం. అసలు ప్రభుత్వం మీదా మాదా? ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడలేదు జోగి రమేష్. ఈరోజు ఒక సామాన్యుడిగా చెప్తా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తా ఉన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు, పైన దేవుడున్నాడు. ప్రభుత్వం కావాలని కక్ష కట్టి తనపై తప్పుడు కేసులు పెడుతోందని జోగి రమేష్ మండిపడుతున్నారు. అందరూ కొనుగోలు చేసినట్లే తాము భూములను కొన్నానంటున్నారు. తప్పు చేసి ఉంటే విజయవాడ సెంటర్లో ఉరేసుకునేందుకు రెడీ అంటున్న ఆయన పైన దేవుడున్నాడని, అంతా చూస్తుంటాడని, రాజకీయ కక్షలతో అభం శుభం తెలియని తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నారంటూ పనిలో పనిగా క్యాస్ట్ కార్డు ప్రయోగిస్తూ సెంటిమెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను గనా నా కుటుంబం గనా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం. తప్పు చేస్తుంటే ఉరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ఒక రేంజ్ లో దూకుడు ప్రదర్శించారు. టీడీపీపై జోగి రమేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. లోకేష్, చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటి కాలి మీద లేచేవారు. జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు. దాంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేషే కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కూడా మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. మొత్తానికి ఏపీలో లోకేష్ రెడ్ బుక్ ఆపరేషన్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.